హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్. నేను మీ అసర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. సో బుజ్జి ఈవెంట్ లో బుజ్జిని చూడడానికి చాలా మంది ఈగర్ గా ఇప్పటి వరకు లైవ్ చూసే ఉంటారు. సో బుజ్జి ఎంట్రీ అయితే గ్రాండ్ గా జరిగింది అండ్ దాన్ని ప్రభాస్ గారు తోలుతూ వచ్చారు. ఇట్ వాజ్ మార్వెలస్. అంటే ప్రభాస్ గారు బుజ్జి ఈవెంట్ లో థర్మాకోల్ వాల్ ని బ్రేక్ చేసుకుంటూ ఒక ఎంట్రీ ఇచ్చారు అండ్ అలాగే కంటిన్యూస్ గా ఆ కస్టమ్ మేడ్ కార్ లో తిరుగుతూ ఇంతవరకు ఎవరు చేయలేని ఆ స్టంట్స్ ని చేశారు. అంటే హీరోస్ లైవ్ గా ఇంతవరకు ఎవరు అలాంటి స్టంట్స్ ఇలాంటి ఈవెంట్స్ లో చేయలేదు. డెఫినెట్లీ తెలుగులో అయితే నాకు తెలిసి ఎవరు చేయలేదు. ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆ కార్ లో సర్కిల్స్ వేయడం నార్మల్ విషయం కాదు. ఎందుకంటే ఆ ప్లేస్ అంతా మొత్తం మట్టితో ఆ రోల్ చేసి రోలర్స్ తో దాన్ని ఆనించి దాని మీద స్టంట్స్ చేశారు. అంటే బైకర్స్ చేశారు కదా, లాస్ట్ లో ఆ బైకర్స్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ గుంటలు గుంటలుగా చేసేసి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ ఆ కార్ కూడా ఒక సైడ్ వాలిపోయినట్టుంది. అంటే మేబీ ఆ కార్ అలాగే ఉంటుంది అనుకుంటా. బట్ ఒక సైడ్ సర్కిల్స్ చేస్తా ఉంటే ఒక సైడ్ వాలిపోయి ఉంది. మేబీ అది గ్రౌండ్ వల్ల లేదా ఆ కార్ సిస్టమ్ అలాగే ఉంటుందా, ఎటైతే అటు వాళ్తుందా అనేది తెలియాలి. బట్ ఆ కార్ తోలుతున్నప్పుడు ప్రభాస్ గారిని మనకు చూపించారు. ఆయన చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తోలుతున్నారు. అది లైవ్ చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. భలే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బుజ్జిలో నుండి రావడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అటైర్ ని చూస్తే ఆయన లుక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఆ గెడ్డం అవన్నీ సూపర్. అండ్ ఆ బుజ్జిలో నుండి మన ప్రభాస్ గారు ఏకే భైరవ రాగానే ఆ లుక్స్, ఆ కాస్ట్యూమ్స్, ఆ అటైర్ అయితే సూపర్ గా ఉంది. బాగా సెట్ అయింది. సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. చాలా 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 బాగున్నారు. ఖచ్చితంగా నాగేశ్వర్ గారు ప్రభాస్ గారిని సూపర్ గా చూపిస్తున్నారు. అండ్ అలాగే ఫన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అదే టీజర్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకుందాం. ఆ టీజర్ లో అయితే చాలా ఫన్ ఉందండి. అండ్ జస్ట్ టీజర్ లోనే ఎంత ఉంది, ఇంకా మూవీలో ఇంకెంత ఫన్ ఉంటుంది అనేది చాలా ఈగర్ గా వెయిట్ చేయాలనిపిస్తుంది. సో ఆ టీజర్ గురించి మాట్లాడుకుంటే ఒక డిసోపియన్ వరల్డ్ ని మనకు క్లియర్ కట్ గా చూపించారు. సో అప్పుడెప్పుడో మనం పోస్టర్ లో చూసాం. అది మూవీ రిలీజ్ టైం 12/1/2024 లో రిలీజ్ అవుతుందన్న పోస్టర్ లో ఒక హ్యాండ్ చూపించారు. సేమ్ అదే హ్యాండ్ ఉన్న స్టాట్యూన్ కూడా మనం ఈ టీజర్ లో చూడొచ్చు. సో ఈ భైరవ అనే వాళ్ళు ఆ న్యూ వరల్డ్, వెల్కమ్ టు న్యూ వరల్డ్ అనే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు లోకి వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటారు. దానికి రీజన్ బౌంటీ, అంటే బౌంటీ హంటర్స్ అన్నమాట. సమ్ పర్టికులర్ వాల్యుబుల్ థింగ్ హంట్ చేసి పట్టుకొని అది ఒక చోట ఇస్తే దానికి ఒక మంచి అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ దానికి వాల్యుబుల్ థింగ్ ఏదన్నా రావచ్చు. సో దానికోసమే వీళ్ళు బౌంటీ హంటర్స్. సో వీళ్ళు ఆ బౌంటీస్ ని పట్టుకుంటూ ఉంటారు. సో అందుట్లో 100% లో నాట్ ఈవెన్ 1% కూడా ఆ బౌంటీని సాధించే అవకాశం లేదని చెప్పి బుజ్జి చెప్తూ ఉంటుంది. సో అందుకనే నెగిటివ్ అని చెప్తూ ఉంటుంది. పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఆ న్యూ వరల్డ్ లేదు, వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వస్తారు. మేబీ మహాశివరాత్రి టైంలో రిలీజ్ అయిన పోస్టర్ లో ద స్ట్రీట్స్ ఆఫ్ కాశీ అని చూపించారు కదా. సో ఆ ప్లేస్ నుంచి మేబీ భైరవ అండ్ బుజ్జి రావచ్చు. సో అక్కడ నుండి న్యూ వరల్డ్ లోకి అలా బౌంటీని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు సో అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే నాట్ ఈవెన్ 1% కూడా ఛాన్స్ లేదు ఆ బౌంటీని పట్టుకోవడానికి అని చెప్పి ఆ బుజ్జి చెప్తుంది. అండ్ అలాగే ఆ న్యూ వరల్డ్ లోకి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ రక్షణగా ఉన్న ఒక సెక్యూరిటీ, అంటే రెడ్ కలర్ లో సమ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అవి ఈ భైరవ వాళ్ళని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. సో దానికోసం కూడా బుజ్జి పద వెళ్ళిపోదాం అంటే లేదు, ఖచ్చితంగా వెళ్లాల్సిందే, వెనక్కి వెళ్లే సమస్య లేదని చెప్పి భైరవ్ చెప్తూ ఉన్నాడు. సో అలా అవి అటాక్ చేసినప్పుడు జంప్ చేసి ఆ హ్యాండ్ ని గుద్దుకుంటే ఆ హ్యాండ్ కింద పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మూవీలో చూడాలి. సో టీజర్ అయితే చాలా బాగుంది. ఆ వరల్డ్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు, మనకి చాలా బాగా క్లియర్ గా చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఆ ఫన్, బుజ్జి అండ్ భైరవ్ మధ్య ఉన్న ఫన్ అయితే ఏదైతే ఉందో అది సూపర్ గా ఉందండి. రియల్లీ చక్కగా మనం మూవీలో ఎంజాయ్ చేస్తాం. అది ఫన్ గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. నాట్ ఓన్లీ అడల్ట్స్, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అందరికి సెట్ అయ్యేలాగా చాలా చాలా బాగా తీశారు. అండ్ ఆఫ్ కోర్స్ నా గెస్ అయితే ఖచ్చితంగా బుజ్జి దగ్గర ఒక ఎమోషనల్ సీన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీకి డైలాగ్ రాసిన సాయి మాధవరావు గారు రీసెంట్ గా ఒక ట్వీట్ లో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు భైరవ్ని మర్చిపోలేరు, బుజ్జిని అస్సలు మర్చిపోలేరు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత బాండ్ డెవలప్ అవుతుంది. సో ఆ బాండ్ తో ఎమోషన్స్ ఫామ్ అవుతాయి. సో అలా మనిషి కానీ ఒక ఏఐ తో ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేసి అక్కడ ఎమోషన్స్ మనం ఫీల్ అయ్యేలాగా అంత బాగా చిత్రీకరించారు అన్నట్టుగా ఆయన ట్వీట్ వేశారు. సో డెఫినెట్లీ ఎమోషనల్ గా కూడా ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ ఫన్ గా ఉంటుంది. అండ్ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు, కీర్తి సురేష్ గారు. అది మనకు లాస్ట్ టైం టీజర్ లోనే క్లియర్ గా తన ఇమేజ్ ని చూపించారు. సో ఆ ఫన్, ఆ డైలాగ్స్ సరసర్లే ఓకే అలాంటివన్నీ చాలా చాలా బాగున్నాయి, మంచి ఫన్ గా ఉంది. అండ్ ఎప్పుడైతే ప్రభాస్ గారు లవ్ యూ బుజ్జి అన్నారో నాకైతే లవ్ యూ డార్లింగ్స్ లాగా అనిపించింది. సో అక్కడ నుంచే సేమ్ ఆఫ్ కోర్స్ రియల్ లైఫ్ డైలాగ్ నుంచే ఆ డైలాగ్ ని రాసుకున్నారు. సో ప్రభాస్ గారు అయినా సరే, భైరవ్ అయినా సరే, ఎవరైనా ఎక్సైట్ అయితే అంత హ్యాపీగా లవ్ యూ అని చెప్పి హార్ట్ఫుల్ గా చెప్తారని చెప్పి మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. సో ఇంకా ఫర్దర్ గా కంప్లీట్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. మన సోషల్ మీడియా సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.